ఎదుగుతూ ఉంటే చూడలేక ఇలా ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కృష్ణా జలాలు గోదావరి జలాల గురించి మాట్లాడదామని చెప్పినాం. ఏమైంది? పరారైపోయారు. కనబడదు. అసెంబ్లీలో కనబడతారా మీరు? మొన్న 3-4 రోజులు చూసారు కదా. అసెంబ్లీలో టీఆర్ఎస్ కనబడతారా? పారిపోయారు. అంటే ఈ విధంగా ప్రజలకు జవాబుదారీతనం లేకుండా మరి డబ్బుల గర్వంతో తెలియజేస్తూ ముఖ్యంగా మహిళా సోదరులు చాలా మంది గెలిచారు. సగభాగం మహిళలే ఉన్నారు. మరి మీరే ముందుండి రాజకీయం కూడా మీరు ముందుండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధంతో 42% రిజర్వేషన్ తీసుకొస్తామని వాళ్ళందరూ కూడా త్వరలోనే మనకు అసెంబ్లీ కమిటీ వచ్చిన తర్వాత phase 2లో ఖచ్చితంగా 75 గజాల భూమి ఇచ్చి అందరు కూడా ప్లాట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా మన ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలతో ఇస్తాం కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక దరిపల్లి గ్రామం కాదు, మొత్తం ఈ 3 మండలాలే కాదు, మొత్తం మన నియోజకవర్గం కూడా ఇలా అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది. మనకు మరి ఈ సందర్భంగా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే చెక్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి మరి కంగ్రాచులేషన్ చెప్తాము. చెప్పింది చేస్తాం. ఇవాళ మరి దర్పల్లి గ్రామంలో కూడా చెప్పారు చాలా మటుకు మరి అన్ని కూడా వర్క్స్ శాంక్షన్ అయినాయి. మరి ఏదో కారణాలతో టెక్నికల్ రీజన్తో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇవాళ దేశం మొత్తం అమ్మేస్తా ఉన్నారు. ఇలా రైల్వేస్ అమ్ముడు అయినాయి, ఎయిర్పోర్ట్లు అమ్ముడు అయినాయి, షిప్ యార్డ్లు అమ్ముడు అయినాయి, మైన్స్ అమ్ముడు అయినాయి. దేశం మొత్తం గుజరాత్లో అమ్ముకుంటున్నారు. ఇండియా ఇస్ ఫర్ సేల్. వాళ్ళు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట మీద ఉండే పార్టీ, పేదల పార్టీ. ఇవాళ 2 సంవత్సరాల్లో మేము చేసి చూపించినాం. పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత వాళ్ళకి ఇలా పిల్లలు చెడవాళ్ళకు మడుతారని చెప్పి వాళ్ళని స్పోర్ట్స్ వైపు మళ్ళించి డ్రగ్స్ మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ స్కిల్ యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకొని ఈవెన్ ఇంకా గల్ఫ్లో పోయిన వాళ్ళకు కూడా మనం 5 లక్షల రూపాయలు చెక్స్